ఎసరు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఎన్నెన్నో రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, శ్రీనివాసరావు గారి నాయకత్వం, శ్రీనివాసరావు గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, 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 శ్రీనివాసరావు గారి నాయకత్వం, శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, ఎన్ఎంయు రాష్ట్ర. కొత్త బస్సులు లేకపోయినా మెయింటెనెన్స్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా 40 మంది ఎక్కాల్సిన ప్రయాణికుల్లో 110, 120, 130, 150, ఒక్కొక్క బస్సులో 160 ఎక్కినా ఇవాళ అడుగు కూడా తీసి పెట్టలేని పరిస్థితి బస్సులో ఉన్నా ఇక్కడ మా వల్లే మీరు ఆ సీట్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కష్టం మేము భరిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రెస్టేజ్గా పెట్టాం స్కీము, మీకు ఇబ్బందులు లేకుండా చూస్తామని. మేము ఈ డిప్యూటీ వాళ్ళు కోరుకునేది కొత్తగా ఆయన ఆస్తి రాసిమ్మంటల్లా ఆర్టీసీని రాసిమ్మంటున్నామా, ఉద్యోగం చేయకుండా మీకులాగా ఏసీలో కూర్చోబెట్టమంటున్నామా? కష్టపడేటప్పుడు కష్టం వస్తే ఆ కష్టాన్ని చూడు అంటే అది కూడా చూడలేనంటే నువ్వు డిప్యూటీ ఇవ్వగా మాకు వద్దు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోడ్లు అమ్మటే వెళ్తున్నాడు ఏదన్నా మీటింగ్ ఒప్పుకోదని. ఎవరైనా ఎదురయ్యి ఒక కాగితం పెట్టుకుంటే ఆపి నీ కష్టం ఏంటని అడుగుతున్నాడు. ఇంకో మంత్రి గారు అడుగుతున్నాడు, ఐఏఎస్లు ఐపీఎస్లు రోడ్డు మీద వచ్చి అడుగుతున్నారు మీ సమస్య ఏంటి, గ్రామ గ్రామ పల్లి పల్లికల్ని అడుగుతున్నారా లేదా? ఏ డిపిటీఓ నువ్వు కానీ మీ డీఎంలు కానీ మీ సిఐలు ఎంఎఫ్లు కానీ ఎక్కడైనా రోడ్డు మీద వచ్చి ఈ బస్సు నీకు ఇబ్బంది ఏంటి, ప్యాసింజర్లు ఇబ్బంది ఏంటి, ఏం కష్టం నీకని ఒక్క బస్ స్టాప్ లోకి వచ్చి అడిగినటువంటి సూపర్వైజర్ ఉన్నారా? అవసరమా మీరు? మాకు మీరందరూ అవసరమా? మీరు ఆ కష్టం మేము పడాలి. ఇక్కడికి వచ్చి నీతో హెరాస్మెంటా? ఏం కౌన్సిలింగ్ అయ్యా? అసలు బస్సు తిప్పడగా ఖాళీ లేదయ్యా అంటే కేఎంపీలు వచ్చిందని అడుగుతావా నువ్వు? ఎక్కడిదా కేఎంపీ? నువ్వెక్కువ స్టీరింగ్ చూస్తా, నువ్వెక్కువయ్యా. ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఇలాంటి బస్సులకి బస్సు తయారు చేసిన కంపెనీ వాడు కూడా 4.5 అంటే అది దాటి తీసుకొచ్చినటువంటి ఎవరైనా స్కిల్ ఉన్నారంటే ఆర్టిస్ట్ వాళ్ళని 4 తెస్తే 5 కావాలి, 5 తెస్తే 5.5 కావాలి, 5.5 తెస్తే 6 కావాలి. అబ్బా ఎక్కడి నుంచి మన జేబులో ముందు కొట్టిస్తావా? నువ్వు హెరాస్మెంట్ చేస్తావా? దానికి కౌన్సిలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఆఫీసులో కూర్చుని నీకు ఖాళీ లేదా? ఈ సంస్థను మెయింటైన్ చేసే అధినేత విసిఎం ఎండి డీజీపీ చేసిన ఆయన డీజీపీ ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఒక వ్యక్తి వస్తే నేను కలుస్తానంటే 5 నిమిషాల్లో కలిసి ఇవాళ నీ కష్టం ఏంటి సుఖం ఏంటి అని అడిగేటువంటి అధినేత అక్కడ ఉంటే ఆయన కింద పనిచేస్తే మీరు ఇవాళ హెరాస్మెంట్
పాసింజర్ తిడుతున్నాడు మమ్మల్ని, ఖాళీ లేదంటే తిడుతున్నారు మమ్మల్ని, టికెట్ తీవై అంటే తిడుతున్నారు మమ్మల్ని, ఆధార్ కార్డు చూపించంటే తిడుతున్నారు మమ్మల్ని, ఫోన్ ఆపవయ్య అంటే తిడుతున్నారు మమ్మల్ని. ఈ మధ్య మరి హెరాస్మెంట్ ఎస్ఐలు జరుగుతున్నాయి. మీరు సీట్లో కూర్చుని ఆ సమస్య పరిష్కారం చేయకుండా తిరిగి హెరాస్మెంట్ చేస్తానంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఏ స్థాయికి కడప జిల్లా కార్యకర్తలు తయారవ్వాలో ఆలోచించండి. ఎక్కువ ఎంప్లాయీస్ సోదరులు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఆర్టీసీలో అందరూ డ్రైవర్లు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఒక యాక్సిడెంట్ కేసు చెప్పారు మన జిల్లా సెక్రటరీ గారు. ఏంటి యాక్సిడెంట్? మన ఊట్లో మనం వెళ్తుంటే ఆటో ఆయన వచ్చి కొట్టేశాడు. ఈ నెల్లు ఎందుకు కొట్టారా చూడాలి. వీళ్ళు చూడాల. డ్రైవర్ ఐడెంటిఫై చేసి ఏంటి ఎందుకు కొట్టేసాడు అని ఐడెంటిఫై చేస్తే ఫుల్ కండిషన్లో ఉన్నాడు. కండిషన్లో ఉండాలి తీసుకెళ్లి చూపించాల్సినటువంటి అధికారులు కింద కూడా కూర్చుని డ్రైవర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పచెప్పి ఈ కండిషన్లో ఉండాలని చెప్పి టెస్ట్ చేయించి మిషన్ పెట్టి రీడింగ్ చూస్తే 100 ఉండాల్సిన మిషన్ 206కి పేరిపోయింది. అది ఇంకా అంతకన్నా పైన లేదేమో, లేకపోతే ఇంకా పైకిపోయేదేమో. అది ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఒక నిండు ప్రాణం, సామాన్య ప్రజల ప్రాణం పోతే కనీసం ఆలోచించాల్సిందే.